క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారును ఒక సుందరివతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లి అయిన తామారును బట్టి చిక్కిపోయాను. అమ్నోను తామారును ప్రేమించెను అని రాయబడలేదు, మోహించెను అని రాయబడింది. ఇతడు కేవలం తన యవనకాలపు శరీర వాంఛలకు లోనై పదే పదే తామారు మీద మనసు పెట్టుకుంటూ ఆహారం సరిగా తినకుండా చిక్కిపోయాడట. అయితే దావీదుకు అన్న కుమారుడైనటువంటి అంటే సిమియా కుమారుడైనటువంటి యెహోనాదాబు ఈ అమ్నోనుకు స్నేహితుడిగా ఉన్నాడు. ఆ విధంగా అమ్నోను దిగులుగా ఉండటం, దినదినానికి చిక్కిపోవటం గమనించి ఈ యెహోనాదాబు ఒక మంచి ఆలోచన చెబుతున్నాడు. మంచి ఆలోచన అని ఎందుకు అంటున్నానంటే, కీడు చేసేదానికి వారి దృష్టిలో అది వారికి మంచి ఆలోచన. ఇక ఎలాగైనా తామారును తన ఇంటికి రెప్పించాలని, తన హృదయంలో ఉన్నదంతా తామారు పట్ల చేయాలని వారిద్దరు కలిసి ఒక ప్రణాళిక రచించారు. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 19వ వచనాలు మీరు చదివితే, అతను రోగి అయినట్టుగా నటిస్తున్నాడు. తండ్రి అయిన దావీదు అమ్నోను చూసేదానికి ఇంటికి వచ్చాడు. అయితే రోగిగా నటిస్తున్నటువంటి అమ్నోను తండ్రితో మాట్లాడి, నాకు నా చెల్లి అయిన తామారు చేతి వంట తినాలని ఆశగా ఉంది, దయచేసి నా చెల్లిని నా కొరకు పంపించండి అని అడిగాడు. దావీదు కుమారుడు కదా అమ్నోను నమ్మాడు. అలాగే తామారు కూడా తనకు కజిన్ గనుక, అన్న గనుక తామారు కూడా నమ్మింది. అనారోగ్యంతో ఉన్నటువంటి అన్నకు పరిచయం చేసేదానికి, కాస్త ఆహారము వండి పెట్టేదానికి దావీదు అనుమతించి తామారును అమ్నోను ఇంటికి పంపాడు. 11, 12, 13 వచనాల్లో రాయబడింది, ఆమె ఆహారం సిద్ధపరిచి భుజించడానికి అతని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అతడు ఆహారం భుజించకుండా ఆమెను బలవంతం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె అమ్నోనును బ్రతిమిలాడుతుంది, ఇజ్రాయేళ్లకు ఎవరికి ఇలాంటి కార్యము తగదు, జారత్వము చేయవద్దు, అవమానాన్ని మనం దాచుకోలేము, ఇజ్రాయేల్ ప్రజల్లో నువ్వు ఒక దుర్మార్గుడిగా మిగిలిపోతావు అని ఎంత వారిస్తున్నా బలవంతుడు కనుక ఆమెను లొంగదీసి ఆమెను అవమానపరిచి ఆమెను చెరిపేశాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 19వ అధ్యాయంలో ఒక లేవీని భార్యకు గిబియాలో జరిగిన సంగతి మనము చూసాం కదా. అలాగే సొదొమ గొమొర్రాలో ఆదికాండం 19వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలాంటి చెడ్డ కార్యాలు చేయకూడదని మనుషులు ఆ సందర్భాల్లో నివారిస్తున్నా అక్కడి ప్రజలు దుర్మార్గులై వారు ఆ బలాత్కారము చేసినా చేయబోయినా అన్ని సందర్భాల్లో కూడా దేవుడు గట్టిగానే వారిని శిక్షించడం మనం చూస్తాం. ఏలయనగా జారత్వమైన వ్యభిచారమైన రెండూ దేవుని దృష్టికి అసహ్యమైనవి. అయితే ఈ విధంగా దావీదు యొక్క జీవిత పాఠాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని మాటలు నేను మీ మధ్యలో ఉంచాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే, సేవకులు చేస్తున్నటువంటి ప్రసంగాలు లేదా వాటి యొక్క ధోరణి. అందరిలాగా మనుషుల పేర్లు పెట్టి వారి ఫోటోలు పెట్టి ఆ వ్యూస్ కోసము డిబేట్ లాంటివి చేసేది నాకు ఇష్టం లేదు. కానీ వాస్తవంగా ఒక గొప్ప దైవజనుని ప్రసంగమే నేను విన్నాను దావీదు గురించి. దావీదు బత్షెబా విషయంలో, ఊరియా విషయంలో చేసినటువంటి ఈ తప్పిదాన్ని బట్టి ఆయన ప్రసంగం చేస్తూ 1 గంట సేపు, అంటే పాపం ఇలా చేశాడు అని చెప్పి కాస్త వివరించి దాటిపోయి దాన్ని శిక్ష గురించి ఎక్కువగా బోధించుంటే బాగుండేది. కానీ పాపమును విశదీకరించి, అంటే ఒక సేవకునిగా నేనే చెబుతున్నాను, ఇక జీవితంలో దావీదు మీద అంత అసహ్యం పుట్టేట్టుగా, అంత నీచమైన ధోరణిలో, కించపరిచే ధోరణిలో దావీదు మీద ఒక మాట చెప్పాలంటే బరి తెగించిన ప్రసంగాలు అనొచ్చు. మనం ఇక్కడ చూస్తున్నది దావీదు చేసిన కీడుకు తన కుటుంబంలో ప్రతి కీడు దావీదు అనుభవించాడు. అది కూడా మనం దైవికమైన భయంతో వివరించాలి. దేవుని హృదయానుసారుడు ప్రవక్త అయిన దావీదు గురించి ఒకవేళ అంత నీచంగా మనం మాట్లాడితే మనం చేస్తుంది ఏంటి మన ప్రసంగాల్లో? అది కూడా ఒకవేళ మనము అనుభవించాల్సి వస్తుందేమో. నేను అందుకే ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను, ఆ క్యారెక్టర్స్ని మీరు టార్గెట్ చేయొద్దండి. ఆ గొప్ప భక్తుల తప్పిదాలని అంతగా ఎండగట్టే భక్తి లేదా ఆ అనుభవం మనకుందా అని ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. పాపం చేసిన వారిని దేవుడు ఎలా డీల్ చేశాడో, వారితో ఎలాగ కఠినంగా మాట్లాడాడో అదే మాటలు వల్లించడానికి నీవెవరు? మీకు అర్థం కావడం ఒక మాట చెబుతాను.
మునిగిపోతున్న పేతురును ప్రభువు అల్ప విశ్వాసి అని గద్దించాడు. నువ్వు కూడా ప్రసంగంలో అల్ప విశ్వాసిని పేతుని గద్దించగలుగుతావా? దావీదు పాపమును ఎలాబరేట్ చేసి మాట్లాడడం కాదు ఇక్కడ అంశం. దావీదు అంతటి వాడైనా పాపం చేస్తే దేవుడు ఉపేక్షించలేదు కనుక మనం జాగ్రత్త పడాలన్నదే అంశం. ఏ భక్తుని జీవితంలోనైనా పొరపాట్లు కానీ పాపము కానీ మనకు మాదిరికరం కాదు. ఇక ఈ అధ్యాయంలో సమూయేలు 2వ గ్రంథంలో 13వ అధ్యాయంలో 23 నుంచి 37 వచనాల వరకు మీరు చూడగలిగితే, అతడు ఆమెను బలాత్కారం చేసిన తర్వాత ఇంటి నుండి బయటికి గెంటి వేస్తున్నాడు. మొదటగా అవమానపరచొద్దు అని బ్రతిమిలాడింది. ఇప్పుడు ఈ అనుభవం తర్వాత నన్ను ఇక బయటికి గెంటి వేయొద్దు అంటే ఆ యవన సహోదరి యొక్క ఆలోచన ఏంటి? ఇక నన్ను నీ దగ్గర ఉంచుకో, భార్యగా నువ్వు స్వీకరించు అని దాని అర్థం. ఇంకా రెట్టింపు అవమానం కలుగుతుంది, కీడు కలుగుతుంది అంటే అతడు ఆమెను ద్వేషించి బయటికి గెంటి వేసి, ఆ స్థితిలోనే గెంటి వేసి తలుపు వేశాడట. తామారు ఏడ్చుకుంటూ నెత్తి మీద బుగ్గి పూసుకొని వివిధ వర్ణములు గల ఆమె చీరను చింపివేసి నెత్తి మీద చేయి పెట్టుకొని ఏడుస్తూ పోతుంది. అయితే అన్న అయినటువంటి అబ్షలోము ఇది గమనించాడు. ఆ సందర్భం కొరకు ఎదురు చూస్తున్నాడు. దావీదు కూడా ఈ విషయం వినపడింది. బహు రౌద్రుడయ్యాడు. కానీ దావీదు ఏమీ చేయలేదు. దాదాపుగా 2 సంవత్సరాల వరకు ఈ అంశాన్ని మనసులో పెట్టుకొని అందరూ మర్చిపోయేట్టు మౌనంగా ఉండి, ఆ 2 సంవత్సరాల తర్వాత అబ్షలోము గొర్రెలకు బొచ్చు కత్తిరించు కాలమున ఒక విందు చేస్తూ రాకుమారులందరినీ విందుకు పిలిచాడు. తన అన్నయ్యన అమ్నోను కూడా తప్పకుండా ఆ విందుకు రావాలని దావీదును బ్రతిమిలాడి ఒప్పించాడు. ఈ అధ్యాయంలో 28వ వచనం మీరు చూడండి. అంతలో అబ్షలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షరసం వలన సంతోషయుండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయడం నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి, నేనే కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యం తెచ్చుకొని పౌరుషం చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. తన చెల్లెలైనటువంటి తామారుకు చేసినటువంటి అవమానాన్ని బట్టి అబ్షలోము ఇక్కడ అమ్నోనును చంపేశాడు. ఈ అధ్యాయం అంతా ఇలాగా ధ్యానిస్తున్నప్పుడు అర్థమవుతున్న అంశం ఏంటంటే, ఊరియా ఇంట్లో జరిగిన అనుభవాలన్నీ దావీదు ఇంట్లో జరుగుతున్నాయి. 12వ అధ్యాయంలో దేవుడు నాతాను పంపి దావీదుకి హెచ్చరిక చేశాడు కదా, నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్యగునట్లుగా తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును అని. అది నెరవేర్చబడుతుంది. ఊరియా మరణించాడు. అనవసరంగా రక్తం ఒలికించబడింది. అతని భార్యకు జరిగినటువంటి అవమానము. ఒక దేశానికి రాజు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దావీదు జీవితంలో, అతని కుటుంబంలో, అతని పిల్లల మధ్యలో, అతని ఇంటిలో అనేక రకాల చెడ్డ కార్యాలు చూడండి. అమ్నోను తామారును చేర్పటం, అబ్షలోము అమ్నోను చంపటం, అబ్షలోము దావీదుకు శత్రువై దూరంగా పారిపోవటం. పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా మారిపోయాయి. పాపము యొక్క పర్యావసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మనము ఆలోచన చేయాలి. ఇక్కడ అమ్నోను తామారు పట్ల చేసింది పొరపాటు అయితే, అబ్షలోము అమ్నోను పట్ల చేసింది కూడా పొరపాటే. పాఠము ముగింపుగా నేను ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. దావీదు పిల్లలే వీరందరూ. అయితే నా ప్రియ సహోదరులారా, మన పిల్లలు, మన కుమారులు, కుమార్తెలు, వారి పట్ల మనకు నమ్మకము, విశ్వాసము ఉండవచ్చు. అయితే గుడ్డిగా నమ్మి వారిని ఫ్రీగా మీరు వదిలేయకండి. ఎందుకంటే పిల్లలు మంచివారే, కానీ వారి యొక్క వయసు మంచిది కాదు. లోకంలో ఉన్న వారి స్నేహం మంచిది కాదు. వారి స్నేహితులు వారితో పంచుకుంటున్న ఆలోచనలు మంచివి కాదు. వారి పట్ల కాస్త ఎంతైనా మెలకువగలిగిన జీవితం మనకు అవసరం. ప్రభు యొక్క శిక్షలో, బోధలో వారిని పెంచండి. ఓ తల్లి, ఓ తండ్రి, ఆ యోబులాగా అనుదినము వారి కోసం ప్రార్థన చేయండి. ఏ పాపము, ఏ కీడు మీ కుటుంబాల్లో ప్రవేశించకుండా ప్రార్థన కంచె వేయండి. క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప ఎల్లప్పుడూ మీకు తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.